పాస్టర్ గారు మన మధ్యలోకి వచ్చి ఉంటున్నారు. వారిని బట్టి ప్రభువుకు వందనాలు. అదేవిధంగా ట్రాన్స్‌లేట్ చేయడానికి అక్కగారు కూడా మన మధ్యలోకి వచ్చి ఉంటున్నారు. వారిని బట్టి ప్రభువుకు వందనాలు. మరి సమయాన్ని సేవకులకి అప్పగిస్తున్నాము. మరి సమయంలో సేవకుల్ని మనం ఆహ్వానిద్దాం. పాస్టర్ గారు వందనాలు పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. Thank you, brother, and God's blessing to you all. దేవునికి స్తోత్రములు. మరి ప్రైజ్ ది లార్డ్. సిద్ధు అందరికి టీంలో ఉన్న అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I am excited for today's portion. మరి ఈ రోజు యొక్క అంశమును బోధించడానికి నేను చాలా ఉత్సాహంతో ఉన్నాను. So you're able to hear me? Yes, sir. Yeah. So yesterday I told that without the cross there's no gospel. నిన్నటి దినాన నేను చెప్పాను, మరి సిలువను గూర్చిన వార్త లేకుండా సువార్త అనేది లేనే లేదు. So we will try to understand three things. The cross is a place of God's goodness revealed. మరి మూడు విషయాలను మనము నేర్చుకోవాలి. మొట్టమొదటిది మరి మొట్టమొదటిది దేవుని యొక్క మంచితనమును మనకు కనపరుస్తుంది. Cross a place where freedom from judgment. రెండవదిగా తీర్పు నుండి మనకు స్వేచ్ఛను ఇస్తున్నటువంటి స్థలమే సిలువ. Cross a place where God's love is demonstrated. ఆ యొక్క సిలువ యొక్క స్థానములో ఆ యొక్క సిలువను బట్టి మనకు దేవుని యొక్క ప్రేమ అక్కడ మనకు కనపరచబడింది. So the first point, the cross is a place where God's goodness is revealed. We'll try to understand today. మరి ఈ రోజు మొట్టమొదటి మాటను మనం నేర్చుకుందాం. మరి సిలువ యొద్ద మరి దేవుని యొక్క మంచితనం అంతా కూడా ఆయన సిలువ చెంత మనకు దేవుడు చూపించాడు. ఆ మాట గురించి ఈ రోజు నేర్చుకుందాం. So there will be two key verses we need to concentrate today. ఈ రోజు రెండు మూల వచనాలను మనం చూద్దాం. Isaiah 40:1-3. యెషయా గ్రంథము 41:1 నుండి 3 వరకు. And Luke 2:8-14. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వరకు. Can someone read the two portions starting? ఈ రెండు వచనాలు కూడా చదవండి దయచేసి. మొదటిగా యెషయా గ్రంథము 41:1 నుండి 3 వరకు ఒకరు చదవండి. మరి ఒకరు లూకా సువార్త 2:8 నుండి 14 వరకు మరి ఒకరు చదవండి. దీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి, జనములారా నూతన బలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను. వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి. తన ప్రవర్తన అంతటిలోనూ నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోబరచుచున్నాడు. Are you reading Isaiah 40? 40. Sorry, 40 first to 3. Yeah. Thank you. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను. ఆమె దోషారున తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనన్న సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. Thank you, sister. Luke 2:8-14. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వరకు చదవండి. ఆ దేశంలో కొందరు
గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక త్రొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. Amen. 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 Usually during the Christmas time, we hear from these two portions. మరి క్రిస్మస్ సమయంలో మరి పండుగ దినాల్లో ఎక్కువగా ఈ రెండు వాక్యములు కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. Okay. But I'll be giving you some revelation that from today you will know how much God's goodness is revealed on the cross. చూడండి, మరి ఈ దినాన కొన్ని విషయాల మీద నేను పంచుకోవాలనుకుంటున్నాను. అవి విన్నప్పుడు మరి సిలువలో ఆయన ఎంతగా మరి తన ప్రేమను మన కొరకు వ్యక్తం చేశాడో ఆ యొక్క సిలువ యొక్క త్యాగము మనం ఈరోజు చూడగలుగుతాం. Just underline some words. Firstly, in Isaiah 42, the warfare is accomplished, her iniquity is pardoned. Underline that. ఈ కొన్ని మాటలను అండర్లైన్ చేసుకోండి. ఆమె యుద్ధ కాలము సమాప్తమాయను, ఆమె దోష రుణము తీర్చబడెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. And then in the same verse, in the ending, it comes, Lord's hand double for her sins. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందెనను సమాచారం ఆమెకు ప్రకటించుడి. If you see, this prophecy is linked with Lord Jesus Christ and John the Baptist. ఈ యొక్క ప్రవచనము మరి ప్రభువైన యేసు వారితోనూ మరి బాప్తిసం ఇచ్చే యోహాను గారితో కూడా మరి జతపరచబడి ఉంది. The verse 3 is about John the Baptist, verse 1 and 2 is about Jesus. 1-2 వచనాలు ప్రభువైన యేసు వారి గురించి, 3వ వచనము మరి బాప్తిసం ఇచ్చే యోహాను గారి గురించి ఇక్కడ రాయబడి ఉంది. Now we'll come to Luke. In Luke, we see angels are coming and looking at the shepherds. లూకాసు వార్తలు చూసినట్లయితే ఇక్కడ దేవదూతలు వచ్చి అక్కడ మరి గొర్రెల కాపరులతో ఈ మాటలు చెప్తున్నారు. And verse 14, you can underline, glory to God in the highest, because now peace between God or heaven and earth is happened. చూడండి, మరి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ అనేటటువంటి మాటను అండర్లైన్ చేసుకోండి. ఆ తర్వాత భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా సమాధానము కలుగునుగాక. Firstly, we should understand what was the war between God and man till then. What is that Isaiah speaking and what is this angels are telling? మరి ఇక్కడ మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలి, మరి మానవుడికి దేవునికి మధ్య ఉన్నటువంటి యుద్ధము ఏంటి. యెషయా గారు మరి ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ లూకా సువార్తలో దేవదూతలు ఏం మాట్లాడుతున్నారో మనం తెలుసుకోవాలి. Isaiah is telling prophetically, war is over. Now angels are telling, now the time has come where the war is over between God and man. మరి ఇక్కడ యెషయా గారు చెప్తున్నారు, ఇదిగో దేవునికి మానవుడికి మధ్యలో యుద్ధము ముగించబడి ఉంది అని ఇక్కడ యెషయా గ్రంథం మనం చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్తలో చూసినట్టయితే ఇప్పుడు సమయం వచ్చింది, ఆ యుద్ధము ముగించడానికి సమయం వచ్చింది అని ఇక్కడ దేవదూతలు చెప్తున్నాయి. Though I was always telling that God loves people, but one thing was hindering between God and man, which was an enemy or which was hindering God to talk to man, was the sin of mankind through Adam and Eve. చూడండి, దేవుడు మానవుడు ఎంతగా మరి క్షమించినప్పటికీ మరి మధ్యలో ఒకటి మరి మధ్యలో అడ్డుపడుతుందండి. అదేంటో కాదు కానీ పాపము. మరి దేవుడు మానవుడికి మధ్యలో మాట్లాడుకోవడానికి సంబంధాన్ని కలిగి ఉండడానికి మధ్యలో అడ్డుగా ఉన్నటువంటిది పాపమై ఉంటుంది. Though God loves the sin, because of sin there was no peace between God and man.
దేవుడు మానవుని ఎంతగా ప్రేమించినప్పటికిని కూడా ఆ యొక్క పాపం అనేది ఆ దేవునికి మానవుడికి మధ్యలో అడ్డుగా వచ్చేసిందండి ఒక శత్రువు వలె. So the angels are telling to the shepherds, now the time has come where the war, goodwill has happened in the form of Christ. మరి ఇప్పుడు దేవదూతలు అంటున్నాయి, ఇదిగో సమయం వచ్చింది. ఎక్కడైతే మరి దేవుని యొక్క మంచితనం అంతా కూడా కనపరచడానికి ఒక సమయం ఏర్పడింది అని అక్కడ దేవదూతలు చెప్తూ ఉంటున్నాయి. In Isaiah 40, we saw that, oh Jerusalem, Jerusalem, he starts with. ఇక్కడ యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మొదటి నుండి మరి యెరూషలేమా యెరూషలేమా అనే మాటతో ప్రారంభిస్తున్నాడు. Okay, yes, when Isaiah is telling it's right, Jerusalem means Israelites in the Old Testament. యెషయా గారు చెప్తున్నది ఇక్కడ సరి అయినదే. ఎందుకంటే యెరూషలేము అనగా ఇజ్రాయేల్ ప్రజలకు ప్రజలు. Though you are selected people, though you're following God, but still sin is hindering, and now he's telling, I comfort you, O Jerusalem, O Jerusalem. మరి ఎంతగా మీరు దేవుని బిడ్డలైనప్పటికీ దేవుని జనాంగమైనప్పటికీ కూడా మీకు దేవునికి మధ్యలో మరి ఇక పాపం అనేది అడ్డుగా శత్రువు వలె ఉన్నది కాబట్టి ఇదిగో యెరూషలేమా నేను మరి ఓదార్స్తున్నాను, ఓదార్చుడి ఓదార్చుడి అనే మాట చూస్తూ ఉన్నాం. And the good news is, in the new covenant, because of Christ, we are also part of Jerusalem. So it is for us also, the church which is formed today. I speak to you, I comfort you, church, because of Christ. మరి నూతన నిబంధన కాలంలో చూసినట్లయితే ఇప్పుడు మనమందరం కూడా మరి యెరూషలేము అనగా ఆ యొక్క ప్రజల్లో మనం కూడా ఏర్పరచబడిన వారమే కాబట్టి ఈ యొక్క శుభవార్త మనకు కూడా వర్తిస్తుంది. కాబట్టి సంఘానికి మరి సమాధానమును, సంఘానికి ఓదార్పును, శక్తిని, సమాధానమును మరి ప్రభువైన యేసు నామములో నేను ప్రకటిస్తూ ఉంటున్నాను. Now we'll come to very important point is, she has received God's hand double of her sins. మరి ఇక్కడ చూసినట్లయితే యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తం రెండంతలు పొందెను. We may not understand that, but this language is very common for Israelites. మరి ఇక్కడ మనకు అర్థం కాకపోవచ్చు కానీ ఈ యొక్క పదజాలం అనేది ఇక భాష అనేది ఇజ్రాయెల్ ప్రజలకు చాలా అలవాటైనటువంటి భాషే. Because Israelites, they had the law and they're following the law. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు వారికి ధర్మశాస్త్రం ఉంది, తర్వాత ధర్మశాస్త్రంనే వారు ఫాలో అవుతున్నారు. And they know, as per the law, the moment they come shortcomings anywhere, they have to come and give sin offering by their own hand. మరి వారి యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా వారు వచ్చి వారి యొక్క ఆఫరింగ్స్ ని, వారి యొక్క కానుకలు వారి చేతుల ద్వారా వారు ఇవ్వాలి. Means what? Now suppose I do a sin, brother Rajesh cannot come and give the offering with his hand, but I, Alex, has to come and give to priest my sin offering from my hand to the priest. అనగా మరి నేను తప్పు చేసినప్పుడు మరి రాజేష్ వచ్చి ఆయన ఆ యొక్క కానుకను సమర్పించడము అలా కుదరదు. కానీ మరి నేను చేసినటువంటి తప్పును అదే రీతిగా మరి నా చేతులను తీసి మరి నేనే ఆ యొక్క మరి యాజకుడికి నేను సమర్పించాలి. Can someone read Deuteronomy 12:6? ద్వితీయోపదేశ కాండము 12:6 ఎవరైనా చదవండి. అక్కడికి మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠ మూలముగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులోను, గొర్రెలలోను, మేకలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావలెను. So there it's clearly given, any offerings you bring, you have to come and give with your hand, by your hand, to the priest. ఇక్కడ చూసినట్లయితే మరి మీరు ఏ యొక్క ఆఫరింగ్ ఇస్తున్నప్పటికీ కూడా అది మీ చేతుల ద్వారా మరి మీ ద్వారా మీ చేతుల ద్వారా అక్కడ యాజకుడికి సమర్పించాలి. More detail is given in Leviticus chapter 4 and 5. You can read later. ఇంకా ఎక్కువగా మరి లేవియ కాండము 4, 5 అధ్యాయాల్లో మనం ఎక్కువగా చూడవచ్చు. Okay.
Now the thing is, the moment I come and give an offering to the priest, though I give, but I will not be confident that I am set free, and always I'll be sin conscious. మరి నేను అక్కడికి వచ్చి నేను బలులు అర్పించినప్పటికి కూడా ఇంకా నా పాపములకు పరిహారం చెందలేదేమో అన్న యొక్క నిర్ధారణ నాకు ఉండడం ఆ రీతిగా ఉండడం అనేది జరుగుతుంది. Okay, to make you understand, I'll give an example. అర్థం కావడానికి మరొక విషయం చెప్తాను. We will not think about pigeon or dove or a cat, lamb or anything, but we'll think, suppose we do a sin, suppose Alex does a sin, he has to come and give 100 rupees to the as an offering to the priest. మరి ఉదాహరణకు మరి అక్కడ ఇక పావురం కానివ్వండి వాటి గురించి మనం ఆలోచించకుండా బలి అర్పించే పక్షుల గురించి కాకుండా ఒకవేళ నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి, ఒక 100 రూపాయలు తీసుకొని వచ్చి నేను కానుకను వెయ్యాలి. Why I'm using this is the language we can understand. If anyone does a sin, he has to come and give 100 rupees to the priest. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మరి మనకు ఈ భాష అర్థం కావాలని ఈ రీతిగా ఉదాహరణ చెప్తున్నాను. ఎవరైనా తప్పు చేసినప్పుడు మరి తీసుకొని వచ్చి ఒక 100 రూపాయలు అక్కడ మనము కానుకగా చెల్లించాలి. Okay, and suppose I, Alex, have done only 100 sins the whole life. ఒకవేళ ఉదాహరణకు నా జీవితం అంతట్లో నేను ఒక 100 పాపాలు చేశాననుకోండి. So how much of rupees should I give to the priest? నేను ఎంత డబ్బు మరి యాజకుడికి నేను ఇవ్వాలి? 100 into 100 is? I'll help you, 10,000 rupees, I think. Okay. So I have to give totally 10,000 rupees as a sin offering to the priest with my hand. మరి నేను ఒక మరి 10,000 రూపాయలు నా చేతుల ద్వారా అక్కడ యాజకుడికి సమర్పించుకోవాలి. This offering what I'm giving is for the known sins I have done. ఈ యొక్క మరి ఈ యొక్క కానుక నేను దేనికి ఇస్తున్నాను? ఏ పాపములైతే నేను చేశాను నాకు గుర్తున్నవో వాటిని బట్టి నేను ఇస్తూ ఉన్నాను. But unknown, forgettable, what sins we have forgotten, I have not given the offering, so always I'll be sin conscious. ఇప్పుడు నాకు గుర్తున్న వాటికి నేనైతే కానుక చెల్లించాను, కానీ నాకు గుర్తు లేనటువంటి మరి నాకు గుర్తు లేనటువంటి పాపంలో ఇంకెన్నో ఉండి ఉంటాయి. అయితే వాటి కొరకు నా యొక్క హృదయంలో ఒక భయం ఉంటుందో ఇంకా నాకు దాచబడిన పాపములు ఉన్నాయి అని. Though I have given 10,000 rupees, but still I walk back with sin conscious. చూడండి, నా దగ్గర మరి 10,000 ఉన్నప్పటికీ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా నేను పాపము ఏదో ఒక మూలాన పాపము దాగి ఉంది అనేటువంటి ఆలోచనలోనే నేను ఉంటాను. Now we'll look into Isaiah what he told, that God has given from his hand double the portion. చూడండి, మరి ఇక్కడ దేవుడు మరి యెషయా గ్రంథం మనం చూసాము. దేవుడు ఆ యొక్క పాప దోషం అనేది తన చేతులుండి రెండంతలుగా ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. We'll talk about the cross later, but this money language we'll understand, then this will become very easy. మరి మొదటగా మరి తర్వాత సిల్వర్ కూర్చిన విషయాలు తర్వాత మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే ఇక డబ్బును చెల్లించాలో దాని గురించి మనం ఆలోచిద్దాం. Double means what? 10,000 double is how much? రెండంతలు మనం చెల్లించాలనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. 10,000కు డబల్ ఎంత? రెండంతలు ఎంత? 20%. Thank you, sister. 20,000. Now keep in mind, for Alex, God has given 20,000 as an offering to the priest. చూడండి, ఇప్పుడు దేవుడు అలెక్స్ గారి కొరకు మరి 20,000 మరి యాజకుడికి సమర్పిస్తున్నట్టు. Means what? అంటే your yesterdays, your known, unknown, all you account, but still it will not be 10,000, 12,000 rupees, but he has given 20,000 rupees. And when I know that, I will never be conscious of my sin. చూడండి, అంటే ఏంటి? నిన్నటి పాపాల కొరకు మరి ఈ రోజు పాపముల కొరకు దేవుడు 10,000 కాదండి, 20,000 అనగా 10, 12 కాకుండా పూర్తిగా రెండంతలుగా ఆయన చెల్లించాడు. కాబట్టి ఇక పాపము ఇంకా నాలో ఉంది అన్నటువంటి ఆ భయము ఆందోళన ఇక ఉండదు.
Because as a Jew, I knew that for a sin to have peace with God, an offering has to be given. Once we give an offering, there is peace. మరి ఒక యూదుడుగా మరి నా నా పాపం కొరకు ఖచ్చితంగా ఆ యొక్క ప్రాయశ్చిత్త బలి అర్పణ అనేది అర్పించబడాలి. నేను కానుక ఇవ్వాలి అని ఏ రీతిగా అయితే యూదులు మరి తెలుసుకొని ఉన్నారో, దానికి పర్యవసరంగా ఈ రీతిగా ఇవ్వబడ్డది. Now I know that how much ever I give, I am short, but now a person has come who has given double of that. So I need not be conscious of sin anymore. మరి ఎంతగా నేను సమర్పించినప్పటికిని కూడా అది తక్కువే. అది నాకింకా పాపం నాలో ఉంది అన్నటువంటి ఆలోచనతోటి నేను ఉంటున్నాను. కానీ ఇప్పుడు దేవుడు నా కొరకు రెండంతలుగా ఆయన వెల చెల్లించాడు అని ఎప్పుడైతే నేను తెలుసుకుంటానో, ఇక నాలో ఏ పాపము కూడా లేదు అని ఇక స్వేచ్ఛగా నేను జీవించగలుగుతాను. Till now, the example I gave was I am the only person in the world. మరి ఇప్పటి వరకు ఒకే ఒక వ్యక్తి ఆయన యొక్క ఉదాహరణ చెప్పాను. Okay. Now, suppose in the world it's not only Alex, but there are 100 Alex or 100 మరి people. కేవలం నా ఒక్కడి గురించే నేను చెప్పానండి. కానీ ఇంకా వందల మంది ఉన్నారు గదా! Okay. For easy calculation, we'll see same this 100 people, they have only 100 sins in their whole life. మరి ఇదే రీతిగా చూసినట్లయితే మరి వారి జీవితాల్లో మరి 100 మంది ఉన్నారనుకోండి. ఆ 100 మంది జీవితాల్లో వారి వారి యొక్క జీవితాంతము వారు 100 పాపాలు చేశారనుకోండి. Okay. So means what? 100 into 100 into 100, how much it comes? 10 lakh rupees they have to give to God. Okay. చూడండి 10 లక్షల రూపాయలు వారు దేవునికి ఇవ్వాలి. So the whole world, only 100 people, they have to give 10 lakh rupees to God for the sin offering. ఈ ప్రపంచమంతా కూడా మరి వారి యొక్క 100 మంది ప్రజలున్నప్పుడు వారు 10 లక్షల రూపాయలు వారు కానుకగా దేవునికి చెల్లించాలి. Same wording of Isaiah will tell now God has given from his hand double for 100 people, means how much he has given? మరి ఇప్పుడు యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటను బట్టి మరి యొక్క మరి దానికి రెండంతలు చెల్లించాలి అన్నప్పుడు మరి ఒక 10 లక్షలకు రెండంతలు ఎంత అండి? 20 lakh. 20 lakhs. Okay. That means what Isaiah is telling, the war is over because one has come who has paid double for the sins of the whole world. So now there is no war between God and man. చూడండి Amen. అందుకని యెషయా గారు అంటున్నారు, అవును ఒక వ్యక్తి ఇదిగో వారు చెల్లించేదానికి వారి పాపములకు చెల్లించవలసిన ఆ పరిహారము రెండంతలుగా చెల్లించాడు. కాబట్టి ఇక యుద్ధము సమాప్తమైనది. ఇక దేవునికి మానవుడికి మధ్యలో ఆ యొక్క పాపం అనేది ఇక లేదు అని ప్రకటిస్తూ ఉంటున్నాడు. Very important. There the Jew were giving by their hand a offering, but now Lord by his hand he has given double for your and my sins. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మరి ఆ కాలంలో యూదులే వారి వారి చేతులతో వారు ఆ అర్పణను కానుకనిచ్చేవారు. కానీ మరి ఈ కాలంలో మనకు గొప్ప సంతోషకరమైన విషయం ఏంటంటే దేవుడే మన యొక్క పాపముల నిమిత్తము రెండంతలుగా ఆయన వెల చెల్లించాడు. Okay, now we'll understand a little more on that. Isaiah gave a prophecy, but did it happen at that time? యెషయా గారు ఇక్కడ ప్రొఫెసీ ఇచ్చారు, ప్రవచనం. అయితే అది అప్పుడే నెరవేరిందా? ఆ కాలంలోనే నెరవేరిందా? No. Now we know that that's what angels were rejoicing when Jesus was born. They are singing, they are glorifying God, telling, now the war is over. చూడండి అది అప్పుడు నెరవేర్చబడలేదు. కానీ ఇప్పుడు లూకాసు వార్తలో మనం చూసాం కదండి ఇందాక. ఇక్కడ దేవదూతలు మరి ఆ యొక్క వాటి విషయంలోనే సంతోషిస్తూ ఇప్పుడు ఆ యుద్ధము మరి ముగించబడింది. ఇప్పుడే యుద్ధం ముగించబడింది అని మరి ప్రభువైన యేసు వారు జన్మించినప్పుడు దేవదూతలు ఈ మాటలో పలుకుతున్నారు. Angels were rejoicing that the deliverer has been born. మరి ఇక్కడ దేవదూతలు సంతోషిస్తున్నారు ఏంటంటే విడుదలిచ్చేటువంటి ఆ దైవ కుమారుడు జన్మించాడు అని ఇక్కడ దూతలు సంతోషిస్తున్నాయి. And now we know he was born, but after 31 years on the cross, from his hand he paid double for the sins of the whole world, so that none of us should be sin conscious. చూడండి ఆయన
మరి ఆయన జన్మించాడు. కానీ తర్వాత 33 సంవత్సరాలకు ఆయన సిలువలో ఆయన బలియాగం అయిన తరువాత మన యొక్క పాపములు, మన యొక్క అపరాధములు ఏవి కూడా ఇక మనను బాధ పెట్టవు. వాటన్నిటి కొరకు ఆయన వెల చెల్లించాడు. ఆమేన్. So Jesus, when he told John 19:30, it is finished, he's telling, yes, now through this crucifixion, I paid double for the sins of the whole world, Kyle. That's what we saw in John 3:16. God so loved the world. He loved that he paid the sins of everyone, double the portion, so that God will never ever angry at you and me. So there is peace between God and me. చూడండి అందుకని మరి దేవుడు లోకమును యోహాను 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాటను మనం చూస్తుంటున్నాం. దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన రెట్టింపు వెలను చెల్లించాడు కాబట్టి ఇక దేవుడు మానవుడి పైన కోపాన్ని చూపించలేడు. ఇక ఆయన ప్రేమను చూపించడానికి ఆయన ఆ కృప చూపిస్తున్నాడు. The pity is Satan has blinded our eyes not to understand that, and religion beautifully does that work not to us to understand. So we are always conscious of sin, and we always think we are short of God's love, so we cannot receive from God his blessings. మరి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోకుండా సాతానుడు మన కళ్ళను మూసివేశాడు. అంతేకాకుండా క్రైస్తవ్యం కూడా మతము కూడా మరి మనం ఈ సత్యాన్ని తెలుసుకోకుండా మరి భద్రంగా మనకు తెలుసుకోకుండా మన కన్నులో మూసివేయబడ్డాయండి. మరి దేవుని యొక్క ఆ యొక్క ఉన్నతమైన ఆ యొక్క ప్రేమ తెలుసుకోలేక మనము అలా అంధకారంలో జీవిస్తూ ఉంటున్నాం. Now you have understood Isaiah 40:41. Now we'll come to verse 3. ఇప్పుడు యెషయా గ్రంథం 41-2 వచనాలు మనము నేర్చుకున్నాం. 3వ వచనాన్ని చూద్దాం. It was told that a voice that of him that cries in the wilderness, prepare the way for the Lord. 3వ వచనం చూసినట్లయితే ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. This is what we heard in Mark 1:3-4. మార్కు సువార్త 1వ అధ్యాయము 3-4 వరకు చూసినట్లయితే. Can someone read that? ఎవరైనా దయచేసి చదవండి. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా వ్రాయబడినట్టు బాప్తిజమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిజము ప్రకటించుచు వచ్చెను. Amen. Amen. See, what we saw in Isaiah 43 is nothing but Mark 1:3-4. మరి యెషయా గ్రంథము మరి 30లో చూసినటువంటి మాటలు మరి ఏవో కాదు కానీ మార్కు సువార్త 1:3-4 వరకు అవే మాటలు మనం చూడగలుగుతాం. Isaiah is prophetically telling that one person in the desert, in the wilderness, he'll come out telling that, yes, a time has come where now all have to repent for the remission of sins. మరి యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో మనం ఇందాక చూసాం. అయితే ఒక వ్యక్తి రాబోతున్నాడు, అతను ఆ యొక్క మార్గమును సరళం చేస్తాడు, ఆయన బోధించినప్పుడు ప్రజలు మారు మనసు పొందుతారు అనేటటువంటి మాటను ఇక్కడ మార్కు సువార్తలో నెరవేర్చబడ్డట్టుగా మనం చూస్తున్నాం. When I started, I asked, what is the beginning of gospel? నేను ప్రారంభంలోనే అడిగాను, అసలు సువార్త యొక్క ప్రారంభము ఏంటి? Is the whole Bible the gospel? మరి సువార్త అనగా మరి ఈ యొక్క బైబిల్ అంతటిని కూడా మరి సువార్త అని మనం పిలుస్తామా? When did it start? When did it end? I had asked all that questions. ఎప్పుడు ప్రారంభించబడింది, ఎప్పుడు ముగించబడింది అన్న ప్రశ్నలు మిమ్మల్ని అడిగాను. You remember that? గుర్తుందండి? Sir, 11 old classes, we don't have the notes. Okay, no problem. Okay, you see Mark 1:1. మార్కు సువార్త 1:1. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. So what is the beginning of gospel? ఇక సువార్త ప్రారంభం ఏంటండి? సువార్త యొక్క ప్రారంభం ఎవరు? Amen. జీసస్, Amen. యేసుక్రీస్తు. Amen. Amen. He is the beginning and he is the end. So for us, gospel means it's only Jesus. చూడండి, ప్రారంభము, ఆ తర్వాత అంతము,
ముగింపు ఆయనే అండి. అనగా మనకు సువార్త ఎవరు అనంటే ప్రభువైన యేసు వారే. That's why I told we see people sharing gospel, but other than Jesus, you talk anything else, it's not gospel, but it's only good advice, which may help, but it will not give you life. చూడండి అందుకనే చాలా మంది సువార్త అని చెప్తుంటారు కానీ ప్రభువైన యేసు గురించి చెప్పకుండా ఇక వేరేది ఏది చెప్పినా అది ఏదో మనం ఏదో కొన్ని మాటలు హెచ్చరిక మాటలు ఇచ్చినట్టుగా ఉంటుంది కానీ నిజమైన సువార్తను మాత్రము మనం ప్రకటించే వారంగా ఉండమండి. A simple advice. Now, if you give good advices, like, okay, Alex, you should not drink, Alex, you should not smoke, Alex, you should not do this, you should not do that, all of good advices that may help a little, but a complete freedom is when we understand Jesus and what he has done on the cross. చూడండి మరి కొన్ని కొన్ని మంచి కొన్ని మాటలు హెచ్చరిక మాటలు కొన్ని మనము చెప్పవచ్చు. మరి అలెక్స్ గారు మీరు తాగొద్దు, ఇలా ఉండండి, బాగుండండి అని కొన్ని మాటలు మనం ఎన్నో చెప్పవచ్చు. కానీ మనము ప్రభువైన యేసు గూర్చినటువంటి మాటలు చెప్పకుండా ఈ సువార్తను మనం బోధించకుండా మనం పూర్తిగా ఆ వ్యక్తిని మనము మార్చలేము. Now we'll come to Mark 1:4, which is very important. John the Baptist is coming, is preaching for the repentance of sins. మార్క్స్ వార్త 1:4లో చూసినట్లయితే ఇక్కడ మారు మనసు నిమిత్తము ఆయన ప్రకటిస్తున్నట్టు మాట మనం చూస్తాం. పాప క్షమాపణ నిమిత్తం. Now don't use your brain too much, don't become too intellect. Now with the context of Isaiah 40 and Mark 1, repent means what? మార్క్స్ మరి యెషయాలో చెప్పినటువంటి ఆ మాటను చూసినట్లయితే ఇక్కడ మరి మారు మనసు పొందండి అనగా ఏంటి? Again, I'll repeat question. Don't use too much of your intellect. When you connect Isaiah 41:3 and Mark 1:4, what is the meaning of repentance? మరి యెషయా గ్రంథంలో చెప్పినటువంటి 41-3 వరకు చెప్పినటువంటి మాటలు అంటే మీ యొక్క ఆలోచనలు ఎక్కువగా మీరు ఆ యొక్క జ్ఞానం బట్టి మీరు ఎక్కువ లోతులు ఆలోచించకుండా మరి యెషయా గారు ఏం చెప్తున్నారు, మార్క్స్ వార్తలో 1:4 ఏమని తెలియజేయబడ్డదో ఆ యొక్క మారు మనసు నిమిత్తం పశ్చాత్తాప విషయంలో అంటే ఏంటి? Why I'm telling that is, there are a lot of religions. You confess, you repent your sins, you repent your sins. There are groups of people who just confess your sins continuously. What happens is you're conscious of your sins, though you confess your sins. మరి ఎక్కువగా మరి అనేక గుంపులు వారు ఎందుకు నేను చెప్తున్నానంటే మరి పశ్చాత్తాపపడండి అని ఎక్కువగా ఈ మాటను ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత మీ పాపములు ఒప్పుకోండి, మీ పాపములు ఒప్పుకుంటూ ఉన్నప్పుడే అవి మరి పరిహరించబడతాయి. కానీ అలా ఒప్పుకోవడం మాటికి ఒప్పుకోవడం ద్వారా ఇంకా పాపం గురించినటువంటి ఆలోచన, పాపం గురించి ఇంకా ఉన్నాయన్న ఆలోచన ఎక్కువైపోతుంది. We find in our churches also, let's repent today for our sins so that we'll receive forgiveness of God. It sounds very good, but the truth is they've not understood this portion. మరి ఇంకా ఈనాటి ఈ దినాల్లో కూడా మనం అందరం కూడా మన యొక్క సంఘాల్లో ఇదే మాటను ఎక్కువగా ఉపయోగిస్తాము. అవును రండి మనం ఈ సమయంలో ప్రభు సన్నిధానంలో పశ్చాత్తాపడదాం, మన పాపములకు క్షమాపణ ఆయన ద్వారా పొందుకుందాము అని ఈ మాటను మనం ఎక్కువ ఉపయోగిస్తాము. అలా మాట్లాడడం ద్వారా ఇక దేవుని యొక్క మాటలు మనం సరిగా అర్థం చేసుకోవట్లేదని మనం తెలుసుకోవాలి. That's the reason I told don't use your intellect, because we have heard this word of repent. We always think the moment we hear repent, we have to count our sins and tell out. చూడండి ఈ పశ్చాత్తాపడండి అని ఎప్పుడైతే మరి మాటికి మనం వింటామో ఆ మాట విన్న వెంటనే మనలో మనం చేసే పాపాలన్నీ కూడా గుర్తొస్తాయి. టగటగా ఒకటి వెంట ఒకటి ఆ పాపాలన్నీ మనం ఒప్పుకుంటూ ఉంటాం. Is it right? అవునా కాదా? Do we do that? Yes. 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 Okay. Now, again, you remember your hand, his hand. మరలా మనం గుర్తు చేసుకుందాం, మన యొక్క చెయ్యి దేవుని యొక్క చెయ్యి. So here John the Baptist is telling, from his hand double the sin is given. So now you repent, you change your way of thinking that you need to give an offering because offering for yours is already been given. Amen. చూడండి మనం గుర్తు చేసుకోవాలి, మన చేతుల ద్వారా ఇవ్వబడింది,
మన చేతి ద్వారా ఇవ్వబడింది ఒక్కసారే. కానీ దేవుని చేతి ద్వారా ఇవ్వబడింది రెండంతలుగా ఇవ్వబడ్డది. కాబట్టి ఆ పాపం అంతా కూడా పరిహరించబడింది. రెండంతలుగా తీర్చబడ్డది. కాబట్టి ఇక మనలో ఎలాంటి పాపము ఇక లేదండి. ఆమేన్. Repent, the way of thinking that forgiveness for your sins is done once for all, your past, present, future sins in the form of Jesus Christ for all who believes. Once for all, Jesus did that. చూడండి, ఒక్కసారే మనము ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచిన ఒక్కసారి ఆయన సిలువలో ఆ యొక్క సమస్త మానవాళందరి కొరకు ఆయన పాప పరిహార వెలను చెల్లించేశాడు. ఆమేన్. To make you understand, I'll give one more example. మీకు అర్థం కావడానికి మరొక ఉదాహరణ ఇస్తాను. I know for you, okay. Hallelujah. Now, again, an example, okay, because three people. Now, brother Rajesh is a bank owner, private bank owner. బ్రదర్ రాజేష్ ప్రైవేట్ లో చేస్తున్న బ్యాంక్ ఓనర్ గా ఉన్నాడు. Brother Sidhu is the bank cashier. మరి సిద్ధు గారు క్యాషియర్ గా ఉన్నారు. And I am a person who has taken a loan. I am giving an EMI regularly. మరి అలెక్స్ సార్ గారు మరి ఆ యొక్క కస్టమర్ గా డబ్బులు మరి ఈఎంఐ తీసుకొని రెగ్యులర్ గా డబ్బులు పే చేస్తూ ఉన్నారు. Understand this picture. Rajesh is a owner of private bank. He's a very, very, very rich person. అర్థం చేసుకోండి, మరి రాజేష్ గారు బ్యాంక్ కు ఓనర్ గా ఉన్నారు. చాలా చాలా ధనికుడుగా ఉన్నాడు. Okay, I have taken loan, so every month by 5th I'll come and give EMI, only EMI interest I give to the cashier Sidhu. మరి ప్రతిసారి కూడా నేను డబ్బులు తీసుకున్నాను కాబట్టి ఆ యొక్క ఈఎంఐ అనగా ఆ యొక్క ఇంట్రెస్ట్ నేను సిద్ధు గారికి కడుతూ ఉన్నాను, క్యాషియర్ కి. But I'm a poor person. Every time, suppose I have to give 1,000 rupees, I may give 950 or 900 rupees only. I give the EMI. I don't give the full EMI. మరి నేను చాలా పేదవాడిని కాబట్టి మరి నేను ఇయ్యాల్సినటువంటి ఉదాహరణకు 1000 రూపాయలు ఇవ్వాలి. కానీ నా దగ్గర మరి నేను పేదవాడిని కాబట్టి ప్రతిసారి కూడా 900, 950 రూపాయలు ఆ రీతిగా ఈఎంఐ కడుతూ ఉంటున్నాను. So every time I come, Sidhu will look at me and tell, "Hello, you are giving less." ప్రతిసారి నేను వచ్చి కడుతున్నప్పుడల్లా మరి సిద్ధు క్యాషియర్ నా వైపు చూసి మరి హలో, మీరు చాలా తక్కువ కడుతున్నారు, ప్రతిసారి తక్కువ ఇస్తున్నారు అని నాతో చూసి అనేవాడు. Still, all are still due. You have to give. This is not the way. And he'll be shouting at me. ప్రతిసారి కూడా నేను ఇవ్వడానికి వెళ్ళినప్పుడల్లా మరి ఇంకా చాలా డబ్బు ఇంకా రుణం ఉంది, డ్యూ కట్టాలి మరి అని ప్రతిసారి నేను అరుస్తూ ఉండేవాడు. So every time I come to give EMI to brother Sidhu, with fear I give. Now again I have to hear the shouting. Though I am giving, I have to hear the shouting of him. ప్రతిసారి కూడా నేను డబ్బు కట్టడానికి వెళ్తున్నప్పటికీ కూడా మరి నేను డబ్బు కట్టాల్సి వచ్చినప్పటికీ కూడా మరి తను నన్ను తిడతాడు అన్నటువంటి ఆ యొక్క భయంతోటే నేను వెళ్ళాల్సి వస్తుంది. Rajesh, who's standing back, he saw all this for the months together. మరి రాజేష్ గారు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. వెనుక ఉండి ఇవన్నీ కూడా ఈ నెలలు ఈ ఇద్దరిలో జరిగే సంభాషణ అంతా కూడా చూస్తూ ఉన్నాడు. So he'll come and talk to Sidhu and tell, "Okay, I know Alex problem, but now I'm going to give all his loan amount to you, so you set him free." ఇవన్నీ చూసినటువంటి మరి రాజేష్ జాలితో మరి ఇప్పటి వరకు మీరు ఇద్దరిలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మరి అలెక్స్ గారు కట్టాల్సినటువంటి ఆ డబ్బు ఆ యొక్క అమౌంట్ అంతా కూడా నేను ఇచ్చేస్తాను, ఇక నువ్వు ఆ యొక్క డబ్బు అంతా కూడా ఫ్రీగా వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసేయి అని చెప్పేసి రాజేష్ గారు చెప్పినప్పుడు అవన్నీ కూడా అప్పు అంతా కూడా తీరిపోతుంది. Means what? Interest and the principal, everything he has given for Alex, and he has told it's cancelled. ఇప్పుడు ఏం జరిగింది, రాజేష్ గారు మరి అలెక్స్ గారు తీసుకున్నటువంటి ఆ యొక్క అప్పు, దానికి కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ అదంతా కూడా మరి తీర్చబడ్డది. Not only that, but because Rajesh is very rich person, he told not only that, but I'm going to deposit 1 crore rupees in Alex account so that next month onwards he can come and take money, not give money to the bank. చూడండి, అంతేకాకుండా మరి రాజేష్ గారు బాగా మరి ధనికుడుగా ఉన్నాడు కాబట్టి కేవలము అప్పు తీర్చేయడమే కాదు కానీ ఇంకా నీ అకౌంట్ లో
మరి అలెక్స్ గారికి మీ అకౌంట్‌లో ఒక రూ. 1,00,00,000 నేస్తున్నాను. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. అలా అలా డబ్బును మీకు ఇస్తున్నాను అని చెప్తాడు. This all discussion and settlement was between Sidhu and Rajesh. ఇదంతా కూడా మరి ఆ రాజేష్ సిద్ధు గారి మధ్యలో ఈ డిస్కషన్ అంతా జరుగుతుంది. This poor Alex does not know. మరి అలెక్స్ గారికి మాత్రం ఈ విషయం తెలవదు. So next month again he comes with fear. He comes to give little of his EMI. మరి ఇప్పుడు మరలా ఈ యొక్క ఈఎంఐ కట్టడానికి ఆ కొంచెం డబ్బుతో అలెక్స్ గారు వస్తారు సిద్ధు So he has దగ్గరికి. come to give EMI by his hand. ఆ యొక్క ఈఎంఐ తన చేతుల ద్వారా మరి సిద్ధు గారికి కట్టడానికి ఇస్తున్నప్పుడు Sidhu looks at him and tell, no, 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 you do not give. వెంటనే సిద్ధు అంటాడు, అవసరం లేదు, మీరు ఇవ్వనవసరం లేదు అంటాడు. Because the boss from his hand he has given your, he has cleared your loan. మరి మా బాస్ గారే మీ మీద కనికరం చూపించి తను మరి మీరు ఇవ్వవలసిన డబ్బును తనే పే చేశాడని చెప్తాడు. Alex couldn't believe that. అలెక్స్ అసలు నమ్మలేకపోతున్నాడు. He's shocked and looking at cashier Sidhu and telling, yeah, is it possible? Why did the bank manager give? ఇది ఎలా జరుగుతుంది, అసలు నా కొరకు బ్యాంక్ మేనేజర్ ఎలా కడతాడు? Sidhu will tell, wait, wait, wait. One more thing is there for you. ఆగా ఇంకొక విషయం ఉంది నీకు చెప్పడానికి. Not only your loan, but he has put in your account 1 crore rupees for you so that you can take. మరి బాబు కేవలం లోనే కాదు, నీకు ఇంకొక ₹1,00,00,000 కూడా నీ అకౌంట్ లో డిపాజిట్ చేయబడ్డది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. I will not believe. He'll tell, wait, wait, wait. I'll give you the passbook. See your passbook. Your passbook is updated. అప్పుడు అలెక్స్ గారు అంటారు, నేను అసలు నమ్మను, ఎలా జరుగుతుంది ఇలా, ఇది నేను నమ్మను అంటాడు. అయితే సరే సిద్ధు అంటాడు, ఇదిగో నీ పాస్బుక్ చూడయ్యా అని చెప్పి ఇస్తాడు. When Alex sees the passbook, it's too much to believe. He'll be shocked and he'll be rejoicing, praising, glorifying. ఎప్పుడైతే ఆ పాస్బుక్ చూస్తాడో ఇంకా ఆ సమయంలో చాలా సంతోషము, ఆనందము, మరి ₹1,00,00,000 ఆ యొక్క అకౌంట్ లో ఉన్నాయి అనే సంతోషంతో ఆనందిస్తూ ఉంటాడు. So next month onwards, Alex will not come and be afraid of Sidhu to give an EMI, but he'll go and stand confident and give my money. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుండి ఇక అలెక్స్ గారు భయంతో ఈఎంఐ కట్టాలని ఇక వెళ్ళడు. ఇక బ్యాంక్ ఎలా వెళ్తాడంటే ఇక చాలా ధైర్యంగా మరి సిద్ధు దగ్గరికి వెళ్ళి నా డబ్బులు ఇవ్వు అని చెప్పి ధైర్యంగా అడుగుతాడు. Did you understand the cash counter, everything? అర్థమైందండి ఈ యొక్క ఎగ్జాంపుల్? Yes, క్యాష్ Pastor. కౌంటర్ బ్యాంక్. Now we'll come spiritual. ఇప్పుడు మనము ఆత్మీయ జీవితానికి వద్దాం. Okay, this is what happened. We were always conscious of our sin, and every time we see the cashier is nothing but the world, the people, or even the accuser Satan always coming and telling that, Alex, you're short, you're short, you're short. God will never bless you because you're short. So always I was afraid. చూడండి మరి ఈ యొక్క క్యాషియర్ అది లోకం అని మనం చూసుకోవచ్చానండి. ప్రతిసారి కూడా మరి అలెక్స్ గారు ఇదిగో మీరు ఏమి చేయలేరు, మరి ఇలా ఉన్నారు మీరు ఏమి చేయలేరు, మీరు పైకి రాలేరు, అభివృద్ధి కాలేరని లోకం చెప్తూ ఉంటుంది. So I tried to give the EMI, I tried to give an offering, but how much ever I give, it's still short, and always I'm conscious of my sin, my shortcomings. I'm always having fear, doubt in myself. మరి నేను నా యొక్క ఈఎంఐ ప్రతిసారి కట్టాలని వస్తూ ఉంటాను. ప్రతిసారి నాకు ఇవ్వాలనే నేను వెళ్తూ ఉంటాను. కానీ ప్రతిసారి కూడా కొదువ ఇది సరిపోదు. నేను ఎంతగా ఇవ్వాలనుకున్నా అది సరిపోదు అని లోకం నుండి నాకు మాటలు వస్తూ ఉంటాయి. All this was because I never knew that Rajesh has not only cleared my loan, but he has given the more amount. In the same way, I never knew that Jesus has paid by his hand double for my sins, and in turn, he has given me the blessings. So I was always in fear. చూడండి ఎందుకు అనంటే మరి ప్రభువైన యేసు వారు మరి ఆ యొక్క మరి రాజస్థానంలో స్థానంలో మరి ప్రభువైన యేసు వారు నా కొరకు ఆయన వెల చెల్లించాడు. అంతేకాకుండా ఆయన నా కొరకు ఆశీర్వాదాలను ఆయన దాచిపెట్టి ఉంచాడు అన్న ఈ విషయాలను నేను తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటాను. Though, like Brother Rajesh, when he told starting that loan is cleared and money is there, I didn't believe. When I got the passbook, I believed. In the same way, because though it was told, you never read the Bible, you never understood the good report, so you are always conscious of your sins.
చూడండి ఏ రీతిగా అయితే రాజేష్ గారు మరి డబ్బులు అకౌంట్‌లో ఏశారన్నప్పుడు నేను నమ్మలేదో, మరి నేను నమ్మనప్పుడు మరి ఆ యొక్క బ్యాంక్ పాస్‌బుక్ ఎప్పుడైతే నా చేతికి ఇవ్వబడ్డదో, అది చదివినప్పుడే నాకు అర్థమైంది నా అకౌంట్‌లో, నా పాస్‌బుక్‌లో డబ్బులున్నాయని. అదే రీతిగా అదే రీతిగా మన చేతుల్లో కూడా బైబిల్ ఇవ్వబడ్డది. కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవక విశ్వసించలేకున్నాం. ఇంకా మనం ఆ పాపంలోనే ఉన్నాము అన్న ఆలోచనతోటే మనం బ్రతుకుతున్నాం. Now, when you get Bible in your hand, what do? You will kiss and tell, I repent. My Lord has paid for my sins yesterday, today, and forever. In turn, He has given me blessings. So I'll walk confidently. Amen. ఆమేన్. చూడండి ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉన్నప్పుడు మరి ఈ గ్రంథాన్ని మనం ముద్దు పెట్టుకొని ఇదిగో నా దేవుడు నా యొక్క పాప పరిహారం అంతా కూడా నిన్న నేడు నిరంతరం రాబోయే దినాల్లో కూడా నా యొక్క పాపం అంతటి కూడా వెల చెల్లించాడు. దానికి ప్రతిగా నాకు గొప్ప ఆశీర్వాదాన్ని నాకు అనుగ్రహించాడు. నా పాపం అంతా కడిగివేయబడ్డది, వెల చెల్లించబడ్డది అని మనం విశ్వసిస్తాము. దీన్ని మనం గుర్తించగలుగుతాము. ఆమేన్. Now tell me the meaning of repent. ఇప్పుడు చెప్పండి పశ్చాత్తాపము అనగా అర్థమేంటి? It's very simple. Change your way of thinking. అంతే మన Amen. Amen. ఆమేన్. Or change your way of thinking. మన ఆలోచన విధానము మార్చుకోవడమే. Earlier, you were thinking that you need to give by your hand. Now you change your way of thinking because God has given by His hand for your and my sins. ఒకప్పుడు మనం ఆలోచించేవారం ఇదిగో నా యొక్క చేతుల ద్వారానే నేను దీన్ని ఈ పాపాన్ని పోగొట్టుకోవాలి అన్న ఆలోచన మనలో ఉంది. ఇప్పుడు మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. లేదు నా ద్వారా కాదు. దేవుడే తన హస్తాలతో నా పాపానంతా కూడా కడిగేశాడు. రెండంతలుగా అది తీర్చబడ్డది, వెల చెల్లించబడ్డదని గుర్తించాలి. That's why the angels were rejoicing. అందుకనే దేవదూతలు సంతోషిస్తూ ఉన్నారు. That's why Isaiah was telling a prophecy that a time will come when one person will pay by his hand for your and my sins. అందుకనే యెషయా గారు ఒక ప్రవచనాన్ని చెప్తూ ఉంటున్నారు. ఇదిగో ఒక సమయం రాబోతుంది. మీ కొరకు మా కొరకు రెండంతలుగా వెల చెల్లించబడుతుంది. That's what John the Baptist is telling. Repent, change your way of thinking. Now you need not give. There is one who has come who will pay for the sin of whole world, so that now there will be peace between you and God. అందుకనే బాప్తిసం ఇచ్చి యోహాను గారు చెప్తున్నారు. ఇదిగో ఇక మీరు పాపం గురించినటువంటి భయం మీకు అవసరం లేదు. ఇదిగో మీరు మీ పాపాల నిమిత్తం వెల చెల్లించిన అవసరం లేదు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. తానే మరి మీ పాపాల కొరకు తన వెలను చెల్లించి మిమ్మల్ని దాని నుండి విముక్తులుగా చేస్తాడు. Though thousands of years back it happened, because our eyes, we are blinded, we are deaf, we are not able to hear, we are not able to see, understand this beautiful plan, love of God. We are still thinking that I need to do something for my sin, while God all the way He has already given that. చూడండి 2000 సంవత్సరాల క్రితమే దేవుడి అద్భుతమైనటువంటి విషయాన్ని మన కొరకు ఆయన సిలువలో ఆయన చేశాడు. అయినప్పటికీ కూడా ఇంకా మనము దానిని గుర్తించకుండా నా పాపాలు పరిహరించడానికి కొరకు, నా పాపాలు పోగొట్టుకోవడానికి కొరకు నేనే నా సొంతగా ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచనలోనే మనం ఉంటున్నాం. Are you able to understand? Now repent again. I want all to tell, what is repent? అర్థం చేసుకోండి. మళ్ళా మీరందరూ కూడా మాట చెప్పాలనుకుంటున్నాను. పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం అనగా ఏంటి? If మన మనసును possible, మార్చుకోండి. all can remove, meaning on your mic, I want you all to tell, because repent is a word religion has used and corrupted our mind not to understand the beautiful work of Christ for you and me. చూడండి మారు మనసు పొందండి అని అనేక సార్లు మరి ఇక మనం మా యొక్క సంఘాల్లో మరి వింటూ వస్తూ ఉంటున్నాము. దాని యొక్క అర్థాన్ని మనం వేరేగా ఆలోచిస్తూ ఉన్నాం. So repent means what? ఇక మారు మనసు పశ్చాత్తాపం అనగా ఏంటి? I want you all to talk. అందరికీ చెప్పండి. దేవుడు ఆల్రెడీ మన యొక్క పాపములను క్షమించాడు పాస్టర్ గారు. సో మనము ఇంకా ఏదో చెల్లించాలి అన్న ఒక వేలో ఉండకూడదు, కానీ
జీసస్ క్రైస్ట్ ఆల్రెడీ మన కొరకు ప్రాణం పెట్టాడు అనే ఒక వేలో మనం ఉండాలి పాస్టర్ గారు. గాడ్‌ని మనం రిమైండ్ చేసుకోవాలి కానీ ఇంకా నేనేదో అర్పించాలి దేవునికి అన్నట్టు కాకుండా ఆల్రెడీ నా కోసం దేవుడు అన్నీ చేశాడు అన్న ఒక కాన్షియస్‌లో మనం ఉండాలి పాస్టర్ గారు. Amen. 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 Like Sister Amen. Kirti, others, I want all to talk this. Repent. You add more. Revelation, you get it. I want all to talk. You may feel bored Sure, Pastor hearing, గారు. but yeah. చెప్పండి. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే పాస్టర్ గారు, నా పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. నేను పాపములను బట్టి నేను బాధపడ్డా కానీ, పాపములను బట్టి గాని నేను చింతించొద్దు. దాని గురించి నేను ఆలోచించొద్దు గానీ, నా పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. నేను ప్రభువునందు ఆనందించాలనే విషయాన్ని నేను నేర్చుకున్నాను. Amen. 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 Others, add. Everyone have to ఇంకా talk. అందరూ కూడా చెప్పాలండి. చెప్పండి. Amen. Amen. See, 3 people have told 3 things. I want all to talk. All to talk. చూడండి, ముగ్గురు 3 విషయాలు చక్కగా చెప్పారు. మీరందరూ కూడా మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఇంకా కొత్త విషయాలు మీరు చెప్పగలుగుతారు. మాట్లాడండి. Why I'm telling you to talk is when you talk, you are thinking, you are talking, it is getting settled in your heart. Then even if the accuser comes and tells, you will tell, no, I've changed my mind. You cannot mislead me again. I know I'm forgiven. చూడండి, ఇప్పుడు మరలా ఇలా ఆలోచిస్తూ మనం మాట్లాడడం ద్వారా మన హృదయంలో స్థిరపరచబడతాయండి. మరలా మరి యొక్క అపవాది వచ్చి మనల్ని ఎంతగా మోసగించాలని ప్రయత్నించినప్పటికీ కూడా లేదు నా పాపములు క్షమించబడ్డాయి. ఇక ఏ పాపములు కూడా నాకు లేవు. వాటన్నిటికి క్షమాపణ దొరికింది అని ధైర్యంగా మనం చెప్పగలుగుతాం. అంటే పాస్టర్ గారు నాకు ఇంకోటేమనిపిస్తుందనంటే ఇక్కడ గాడ్ అంటే సిద్ధు బ్రదర్ ప్లేస్‌లో ఒక పాస్‌బుక్ అంటే అకార్డింగ్ టు బైబిల్ ఇంత ప్రూఫ్‌గా చూపిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇంకా పశ్చాత్తాపం పడండి. ఇంకా అంటే మీ పాప క్షమాపణ ఇంకా అంటే మీరు ఇంకా రిపెంటెంట్ అవ్వండి అని ఇంకా అనాల్సిన అవసరం లేదు కదా! ఆల్రెడీ జీసస్ అంటే ఇంత ప్రూఫ్ ఇంత చేతిలో మనకింత పెట్టిన తర్వాత గూడా ఆహ్, ఎందుకింకా అలానే అనడం ఇంత ఇంత ప్రూఫ్ ఉన్న తర్వాత కూడా అనాల్సిన అవసరం లేదు కదా! అని Very good question, sister. Very good question. That's why I told I'm against religion. I'm for relationship. అవును. మంచి ప్రశ్న. అందుకని నేనెప్పుడు కూడా ఈ సహవాసాన్ని కోరుతాను కానీ, సత్సంబంధాన్ని ఇక మతపరంగా నేను ఇష్టపడను. Okay. Religion, it brings bondage into us. Relationship sets us free. చూడండి, ఈ యొక్క మతపరమైనది ఖచ్చితంగా మనకొక బంధకాన్నిగా ఉంటుంది కానీ, ఈ యొక్క సహవాసం అనేది మరి దేవునితో ఉండాలి. The moment we tell religion, I told the meaning of the religion is what man can do towards God so that he can get from God. Is religion. ఈ యొక్క రిలీజియన్, ఈ మతము అన్న వెంటనే మనం అర్థం చేసుకోవాలి. మానవుడు దేవునికి ఏం చెయ్యాలి అని ఆలోచించడమే ఈ యొక్క మతపరమైనటువంటిదండి. Christ did not come to start a new religion. చూడండి, మరి క్రీస్తు వారు ఒక నూతనమైన మతాన్ని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి రాలేదు.
but he knew the relationship between God and man is lost. He wanted to restore back. అయితే దేవునికి, మానవుడికి మధ్య ఉన్నటువంటి ఆ సత్సంబంధము కోల్పోయారు కాబట్టి, దానిని జతపరచడానికి, ఆ సహవాసాన్ని ఏర్పరచడానికి ఆయనొచ్చాడు. But the pity is the accuser, who is the king of the earth, he's still trying to mislead people to understand this truth. అయితే ఈ లోకాన్ని ఏలుతున్నటువంటి ఈ లోకరాజాధిపతి ఏంటి అనంటే, ఇంకా ఆ యొక్క మన దోషారోపణ, నేరారోపణ మోపుతూ ఉంటున్నాడు. Though he knows he has lost the war, but still he wants to take as many people from him. And so he's using beautifully the religion for us Christians and for the world, misleading, not knowing to know the truth, so that they will not know the truth. The sins have already been paid and they're free. He's playing all his game for us not to understand the truth. మరి మనకెంతగా తెలిసినప్పటికీ కూడా సాతానుడు భ్రమ పెడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క మతపరంగా తీసుకొచ్చి క్రైస్తవులమైన మనకును, మరి లోకానికి మరి ఈ రీతిగా మరి ఈ రీతిగా మరి సాతానుడు భ్రమ పెడుతూ ఆ మాటలు చెప్తూ ఉంటున్నాడు. Simple example, Isaiah 40, was it not there in your Bible earlier? చూడండి, చాలా సింపుల్ ఉదాహరణ. యెషయా గ్రంథం 40వ అధ్యాయము మరి ఇంతకు ముందు మన మీ బైబిల్‌లో లేదా? Or only when Alex shared today, it got added in your Bible? మరి కేవలం అలెక్స్‌గా చెప్పినప్పుడే ఈ మాటలు ఇక్కడ యాడ్ అయ్యాయా? ముందే లేదు ఉన్నాయి. పాస్టర్ గారు. Same thing, Mark. It was there. But that's what Jesus told. You need to know the truth. You need to understand the truth. Then you are free. అందుకనే మనం మనం ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనము స్వతంత్రులుగా చేయబడతాం. That's why Jesus told, though you have ears, you're not able to, when you hear only, you'll be set free. Or when you have eyes, but when you see, you can understand and you'll be free. I'm not using the same words, but I'm telling the meaning of that. చూడండి, మరి అందుకనే ప్రభువైన యేసు వారు మరి చెవులు గలవాడు వినుడు గాక, మరి కళ్ళు దృష్టి కలవాడు చూచును గాక అనే మాటలు పలుకుతున్నాడు. ఎందుకనంటే ఈ రీతైనటువంటి ఆ నిజ సత్యాన్ని తెలుసుకోవాలని. Was that people didn't had eyes or ears? They had, మరి but their spiritual eyes and ears were closed. So Jesus is telling, when your spiritual eyes, ears will be open, you will understand. I have come to do that work by my hand to pay for your sins. And when your spiritual eyes and ears will be open, you'll know that you are free. Then you lead a free life. చూడండి, మరి ప్రభువైన యేసు వారు వారితో ఇలా చెప్పాడు. మరి మీ కన్నులు, మీ యొక్క చెవులు తెరవబడాలి, వినాలి అన్నప్పుడు వారికి చెవులు, కళ్ళు లేవా? వారికి ఉన్నాయి. అయితే ఆత్మీయంగా ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ చెవులు వారికి తెరవబడాలని ప్రభువైన యేసు వారు ఆ మాటను చెప్పారు. ఎప్పుడైతే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయో, మన ఆత్మీయ చెవులు ఎప్పుడైతే తెరవబడతాయో, నిజ సత్యాన్ని మనం గుర్తించగలుగుతాం. ప్రభువైన యేసు వారు మన కొరకు తను వెల చెల్లించాడు. సిలువలో మన పాపం నిమిత్తమై ఆయన పరిహారార్థ బలి ఆయన అర్పించాడు అని మనము గుర్తించగలుగుతాం. I understood this truth completely when I heard this teaching, or when I was 40 years. So I thought I lost 40 years because I was blind, I was deaf. చూడండి, నేను నాకు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఈ యొక్క సందేశాన్ని విన్నప్పుడు నేను సత్యాన్ని అర్థం చేసుకున్నానండి. ఆ సమయంలో నేను అనుకున్నాను, మరి గత 40 సంవత్సరాల నా సమయం అంతా నేను ఒక గుడ్డివాడిగా, చెవిటివాడిగా ఉన్నానేమో, నేను పోగొట్టుకున్నాను అని నేను బాధపడ్డాను. Does not mean that I was not knowing God earlier. I knew, but my understanding was wrong. Always my mindset was, I need to give something from my hand to God. So that was in my mind. So how much ever I read Bible, I couldn't understand that he is giving from his hand. చూడండి, మరి అలాగని మరి నాకు ఏమీ తెలియదు, క్రైస్తవత్వంలో లేనని కాదు, నాకు దేవుని గురించి తెలుసు. అయినప్పటికీ కూడా మరి నేను అప్పటి వరకు నేను ఏం ఆలోచించేవాడిని అంటే, నా చేతులారా నేను ఏదైనా దేవునికి చెయ్యాలి, నా చేతులతోనే నేను ఏదో చెయ్యాలి అన్న ఆలోచనలోనే నేను ఉండేవాడినండి. Because we can see even our tithing or our going to church or everything so cunningly Satan plays, he links it with our performance for God accepting us. చూడండి, ఈ సాతానుడు ఏం చేస్తుంటాడంటే, మన యొక్క పర్ఫార్మెన్స్ ని బట్టి ఇదిగో టైత్ ఇవ్వడం గాని, దశమం ఇవ్వడం గాని, మందిరానికి వెళ్ళడం గాని, ఏదో ఇవన్నీ మన ద్వారా బాగా మనం చేయగలిగితేనే దేవుడు మనకు క్షమిస్తాడు, దేవుడు మనం దీవిస్తాడు అన్నటువంటి ఆలోచనలో సాతానుడు మనం పెడుతూ ఉంటాడు. But Isaiah is telling, repent, change your way of thinking. You change your way of thinking, you can do nothing to be accepted by God. It is Jesus who has paid. And because of that, when you believe, you're accepted as beloved in God.
అందుకని యెషయా గ్రంథంలో మరి మీ యొక్క మార్గములను మీరు మార్చుకోండి. మీ తలంపులను మార్చుకోండి. మీరు ఇప్పటివరకు ఇలా ఆలోచించారు కానీ మీ యొక్క సొంతగా మీరు ఏమి కూడా చెయ్యలేరు. కాబట్టి మీ ఆలోచన విధానం మార్చాలి. పశ్చాత్తాపండి, మారుమనసు పొందండి అని ఇక్కడ వాక్యాన్ని సెలవిస్తున్నారు. Even after hearing all this, if still religion is in you, ఇవన్నీ విన్న తర్వాత కూడా ఇంకా మరి మతపరమైనటువంటి ఆలోచనలే మీలో ఉన్నట్లయితే so the next portion, anyone who has religion in him, sit in the meeting, rest all can go. I understood. Are you able to understand what I'm telling? If still somewhere in you religion is there about your performance, and this portion is for you. చూడండి మరి అనగా ఇంకా మరి ఇంకా ఏదైనా మతపరమైన ఆలోచనలు ఇంకా నా ద్వారా ఏదో చేయబడాలి, నా ద్వారా నేనేదో చేసుకోవాలన్న ఆలోచన ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే మాటలు మీ కొరకే వినండి. Okay. If you still feel that your relationship is not based on the Lord's love of acceptance, but based on your performance of your self-righteousness, then this is for you. చూడండి ఇంకా మీరు మీ యొక్క సత్సంబంధము దేవుని ప్రేమ ఆ యొక్క సంబంధము సహవాసం దేవుని ప్రేమ పైన ఆధారపడకుండా ఇంకా నేను చేయడాన్ని బట్టే నేను నా ద్వారానే నేను దేవుని యొక్క ఆ యొక్క సంబంధాన్ని కలిగి ఉంటాను, నా క్రియల ద్వారానే అన్న ఇంకా ఆలోచన, ఇంకా మతపరమైనటువంటి ఆలోచన ఇంకేదైనా మీ మైండ్ లో ఉన్నట్లయితే ఇది మీ కొరకే వినండి. Okay. If you're depending on your performance, Romans 3:23 or Isaiah 64:6. రోమా 3:23 యెషయా గ్రంథము 54 54:6 6 64:6. 54:6 ఈ మాటలు మీ కొరకు. చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. All are sinners. Whole world are sinners. ఏ భేదము లేదు, అందరూ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా పాపులే. All means all, the Jews, the Gentiles, everyone who tried to perform, everyone are short of God's mark. అందరూ అందరూ అందరనగా అందరే, యూదులు అన్యులు ప్రతి ఒక్కరు కూడా మరి పాపం చేసినటువంటి వారే. Isaiah 64:6. యెషయా 64:6 64:6 మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డ వలెనాయెను. మేమందరము ఆకువలె వాడిపోతిమి, గాలి వలన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. There Isaiah is giving a prophecy, your self-righteousness or the righteousness which you claim. It's talking to the Jews who were doing their things, thinking to be accepted. He is telling that is like a filthy rags in the eyes of God. ఇక్కడ చూసినట్లయితే స్వనీతి నీతి క్రియలు మరి స్వనీతిగా ఆలోచించేవారు మరి ఇక్కడ మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వలె నాయను, మేమందరం ఆకు వలె వాడిపోతిమి. Or it stinks to God, your righteousness, what you claim. For example, I have given to church 10 lakhs, I have gone to church, I have kept my tithe, I have been praying and all. If we self-righteous, if we boast about God, God will tell, oh, it smells, Alex, you're smelling too bad, go away from me. చూడండి, ఒకవేళ నేను 10 లక్షలు చర్చికి ఇచ్చాను, నేను టైత్ నమ్మకంగా ఇస్తూ ఉంటున్నాను, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, నేను ఇలా మందిరానికి కరెక్ట్ గా వెళ్తున్నాను, ఇవన్నీ కూడా మన సొంతగా నీతి క్రియలన్నీ కూడా మనం ఒకవేళ చెప్పుకున్నట్లయితే ఆ యొక్క ఘనతను బట్టి దేవునికంట అవి ఎలా కనబడతాయంటే ఒక మురికి గుడ్డ వలె, అనగా ఓ అలెక్స్ నీకన్నా నీ దగ్గర నాకు చాలా దుర్వాసన వస్తుంది, పక్కకు జరుగు అంటాడు. I'm not telling you to stop all that, but I'm telling, don't think by doing this God will accept you. God has accepted you not because of your work, but because of the work of Jesus on the cross. So he's telling, if you believe on that work, yes, you're not a stinking person, but your aroma, your smell, I just love because I can smell Jesus in you, so I love you.
చూడండి మరి ఇవన్నీ మీరు ఆఫ్ చేసి ఇవన్నీ మానేయండి అని నేను చెప్పట్లేదు. కానీ ఇలా చేస్తేనే దేవుని యొక్క దగ్గర నుండి నేను ఎప్పుడు ఆ దీవెనలు పొందుకుంటాను అన్నటువంటి ఆలోచనతో మాత్రం మీరు చేయకూడదు. మీరు చేసేటటువంటి ఆలోచన సరియైనటువంటి ఆలోచన విధానం బట్టి చూసినప్పుడు ఇక దుర్వాసన అనేది మీ నుండి రాదండి. మీ సరైనటువంటి ఆలోచన ద్వారా దేవుడికి మంచి సువాసన, ఇంపైన సువాసనను మీ యొద్ద నుండి దేవుడు పొందుకుంటాడు. As long as you will not understand 42b, by his hand double the portion he has given, if you do not know, you will be always having fear of rejection, fear of separation, whether you'll be not sure you're included in God, and so you'll be always fear of judgment also. చూడండి ఎప్పటి వరకైతే మరి నా దేవుడు రెండంతలుగా నా కొరకు చెల్లించాడు అన్నటువంటి ఆ ప్రత్యక్షతను మనం పొందుకోకపోతే ఎప్పటికి కూడా ఇంకా మనకు ఆ భయము, ఆందోళన, ఎక్కడ నేను విడవబడతానేమో, ఎక్కడ నేను తీర్పు తీర్చబడతానేమో అని ఇలాంటి అన్ని కూడా భయంతో జీవిస్తూ ఉంటాం. Now, when you know this truth, now counseling, it becomes so simple. When I stand, I find people talk, I feel I'm rejected, I feel I'm separated, I feel I'm going for judgment. These are what they talk because they do not know the truth. చూడండి చాలా మంది నాతో మాట్లాడుతున్నప్పుడు అంటారు, నేను అందరు నన్ను తృణీకరించినట్టు అనిపిస్తుంది, దేవుడు నన్ను తృణీకరించాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను చూడట్లేదేమో, నేను సపరేట్ చేయబడ్డానేమో అని ఇలాంటివన్నీ కూడా భయాందోళనతో మాట్లాడుతూ ఉంటారు ప్రజలు. So counseling has become very simple. Just lead to Christ, they are set free. ఇప్పుడు చాలా నా కౌన్సిలింగ్ విషయంలో నాకు చాలా ఈజీగా ఉంది. ఏంటంటే కేవలం వారిని ప్రభువైన యేసు దగ్గరికి నడిపించినప్పుడు వారు వీటన్నిటి నుండి కూడా వారు ఫ్రీ అయిపోతారు. ఆమేన్. Make them to repent their mind, they'll be free, they'll walk free, they'll tell, I don't want Alex, I have Jesus. ఇప్పుడు వారిని మనం మారుమనసు పొందడానికి ఆ పశ్చాత్తాపంలోనికి మనం నడిపించినప్పుడు ఇక వారు చాలా ఫ్రీ అయిపోతారు. ఇక వారు అంటారు, నాకు అలెక్స్ అవసరం లేదు, నాకు జీసస్ చాలు అంటారు. Are you able to understand? This is what is. We need to have an understanding of this Isaiah 42 ending, that God through Jesus has paid double. Means what? Even more I can think of, I can anticipate. More than that, Jesus has paid for my sins. Yesterday's, today's, forever, so that Alex is freed from that and he's been accepted to God. చూడండి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం ప్రకారముగా మనం చూసిన ప్రకారం దేవుడు రెండంతలుగా మన ప్రతి సమస్త పాపముల నిమిత్తము ఆయన చెల్లించాడు. మరి నిన్న ఈ రోజు రాబోయే దినాల్లో కూడా సమస్త పాపము కొరకు చెల్లించబడ్డది, నేను విడుదల పొందాను అన్నటువంటి ఆలోచన మన మనసును మనం మార్చుకోవాలి. ఆ దేవుని వైపుకు మనం త్రిప్పుకోవాలి. So John the Baptist is telling, change your way of thinking now and look at the Redeemer Christ who has come to sacrifice for once for all. ఇక్కడ బాప్తిసమిచ్చే యోహాను గారు అంటున్నారు, ఇక మీ ఆలోచన విధానం మార్చుకోండి. ఇక ప్రభువైన యేసు వారు ఆ యొక్క మార్గమును సరళం చేయడానికి, మార్గమును సిద్ధపరచడానికి ఆయన వచ్చి ఉన్నాడు. Because time is short, I'll give the verses, you can note down, and if time permits, if brother Rajesh allows, you can read that now. సమయం లేదు కాబట్టి నేను వచనాలు చెప్తాను, నువ్వు రాసుకోండి. Or I'll do one thing, I'll put on the screen one by one, you can read that. Okay, that will be better. ఓకే. So many verses. Okay, Jeremiah 31, 34, Micah. So one everyone can read fast. You can note on that and read. Start from Old Testament, that will be prophecy, and New Testament, Matthew, Mark will be Jesus is doing, and then it is fulfillment we see. Can someone read fast? ఒక్కొక్క చదవండి అండి. ఇర్మియా గ్రంథం మొదటి పాత నిబంధన గ్రంథం చదవండి. First, you read the portion so that they'll read fast. ఓకే. ఇర్మియా 31:34 చదవండి. నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నిన్నడును జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరినీ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. మీకా Yeah. మీకా 7:18-19 చదవండి.
మీకా 7:18, 19. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సమముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరల మన యందు జాలిపడును. మన దోషములను అణిచివేయును. వారి పాపములనన్నిటిని సముద్ర అగాధములో నీవే పడవేతువు. See, that's also a prophecy from Micah telling that who is like God, who's ready to forgive, not only forgive, but he's able to remove that anger against us. He has compassion towards us. చూడండి మన దోషములు మన పట్ల ఎవరు జాలి పడతారు, మన దోషములు ఎవరు అణిచివేస్తారు, ఇదిగో పాపం నుండి అగాధం నుండి ఎవరు తీస్తారు అని మీకా గారు కూడా ఇక్కడ ప్రవచనం చెప్తూ ఉన్నారు. That's what in Matthew 26:28. మత్తయి సువార్త 26:28 చదవండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడి ఉన్న నిబంధన రక్తము. Now, sister, are you in that many? అనేకుల కొరకు అనేకుల అనే మాటలో అనేకులు అందులో మీరున్నారా? Sister, Yes, right? I'm Pastor. asking sister. Make it very personal. So, in that many, I am there. So, Jesus has paid for my sins through his blood. So, I need not pay. చూడండి మనము చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. అనేకుల కొరకు చిందింపబడుచున్నానగా అనేకులు అనే మాటలో అందులో నేను కూడా ఉన్నాను. నా కొరకు కూడా నా యేసయ్య శిలువ రక్తాన్ని చిందించాడు. నేను విడుదల పొందాను. So when you believe that, now I'll put the question like this. Are you still sin conscious? ఇంకో ప్రశ్న వేస్తాను. ఇంకా మీకు ఇంకా పాపం గురించినటువంటి భయం ఉందా? పాపం గురించినటువంటి ఆలోచన ఉందా? All are silent. If yes, then you're not understood Matthew 26:28. చూడండి ఇంకా మనకు ఆ పాపం గురించినటువంటి భయం ఆందోళన ఉన్నట్లయితే మత్తయి సువార్త 26:28 మనకు అర్థం కాలేదు అన్నట్టు. You may tell, yes, Jesus has paid, but still I think that blood, maybe 1 liter is less for my sins to be forgiven. Jesus has to pay 1 more liter, right? చూడండి ఇంకా మనకు ఆ పాపం గురించినటువంటి అర్థం కావట్లేదంటే మనం ఏమంటున్నామంటే, ఇంకా యేసు ప్రభు గారు ఇంకొక లీటర్ మాత్రం సరిపోలేదు, ఇంకొక ఎక్స్ట్రా లీటర్ రక్తాన్ని కార్చాలేమో అని మనం అనుకుంటున్నాం. Are you able to understand? Here it's a prophecy. It's clearly told that Jesus is telling my blood is shed for everyone's sins. చూడండి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. If you are still conscious of sin, that means you're not understood the prophecy of Isaiah 40, or Jesus telling that I have come here to shed my blood for forgiveness of your sins. చూడండి ఇంకా పాపం యొక్క ఆలోచన, ఇంకా పాపము ఉంది నాకు అన్న ఆలోచన ఒకవేళ ఉన్నట్లయితే, ఆ కాన్షియస్ ఇంకా ఉన్నట్లయితే ఈ యొక్క మత్తయి సువార్త 26:28 మాట మనకు అర్థం కానట్టే. Okay, brother Rajesh, 6:33 and stop చేయాలనా? Should we take it on Monday? Lala, ఈ verses మీరు చదివితే, or you meditate this, okay, and if you have doubt you can ask Monday, okay, but basically why I've given that is, when we meditate this portion, then like Hebrews 10:19 says, we'll have confidence every moment, any moment, both good and bad, to enter the boldness of grace, the throne of grace boldly. చూడండి ఈ వాక్యాలను మనం చదివినప్పుడు హెబ్రీ 10:19 ఎప్పుడైతే ఈ మాట మనం చదువుతూ ఉంటామో మనకు ఒక ధైర్యము మనకు కలుగుతుందండి. ఎందుకంటే మన పాపాలన్నిటి కూడా ఇక ఆయన జ్ఞాపకం చేసుకోనడు. ఆయన మన పాపాలు క్షమించబడ్డాయి. ఇక మన ధైర్యంతో ఆయన కృపా సింహాసనం ఎదుట మనం ధైర్యంగా ఆయన ఎదుటకు వెళ్ళవచ్చు. Both at good and bad time you can go confidently. మంచి సమయంలో అయినా, చెడు సమయంలో అయినా, కష్టకాలమైన మరి వేదన కాలంలో మనము మరి ఆయన కృపా సింహాసనం ఎదుటకు సంతోషంగా మనం వెళ్ళగలుగుతాం, ధైర్యంగా వెళ్ళగలుగుతాం.
This is what the angels were rejoicing when Christ was born. The angels were telling, now there is peace between God and man. The war is over. అందుకని దేవదూతలు ఇక పాట పాడుతున్నాయి. ఇప్పుడు ఈ యుద్ధము ముగించబడ్డది. మానవుడికి, దేవుడికి మధ్యలో ఉన్న ఈ పాపము అనేటువంటి ఈ తెర చినిగిపోయింది. ఈ పాపము కొట్టివేయబడ్డది. దేవుని యొక్క శిలువ రక్తంలో ఆ వెల చెల్లించబడ్డదని దూతలు సంతోషిస్తున్నాయి. I will close with this portion. Look at the Redeemer, not at your redemptive works. చూడండి, నేను ఈ మాటతో ముగించాలనుకుంటున్నాను. మీ యొక్క విడుదలనిచ్చేటటువంటి దేవుని వైపు చూడండి. కానీ మీ యొక్క విడుదలిచ్చే పనుల వైపు మీరు చూడకండి. విడుదలనిచ్చే దేవుని వైపు మీరు చూడండి. This is nothing but repent. Repent. Don't think about your redemptive works. Now you repent, change your way of thinking, start looking at the Redemptor who is Christ, and he will redeem you. ఇది కేవలం మారు మనసు పొందడము. మీ యొక్క పనులను బట్టి, మీ పనుల వైపు, మీ క్రియల వైపు మీరు చూడవద్దు. కానీ దేవుడు విడుదలనిచ్చేటటువంటి ఆ యొక్క పాపం నుండి క్షమాపణ ఇచ్చినటువంటి ఆ దేవుని వైపు మీ మనసు త్రిప్పబడమే. You received something new today? ఈరోజు ఏదైనా నూతనమైనది పొందుకున్నారా? Did you find the goodness of God on the cross? ప్రభువైన యేసు వారి యొక్క సిలువలో ఆయన మంచితనమును మనం చూసాం. Amen, amen, amen. I told, yeah, if any doubts, or if your mind has really changed, or you are so happy, I want you all to talk one minute. I know you're getting late, but still, I am excited. Amen. మీరందరూ ఒక్కొక్క మాట మీరు మాట్లాడాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే వీటన్నిటి నుండి మనం విడుదల పొందుకున్నా ఎలా మీరు ఫీల్ అవుతున్నారు, దేవుని వాక్యం ఎలా మీ హృదయాలను తాకిందో ఒక్కొక్క మాట మీరు చెప్పాలి. Like I told, when the moment Moses understood the attributes, he just bowed down and worshiped. The moment angels saw that glory, they bowed down and worshiped holy. The moment Paul understood, he told, I will consider everything I have as done, because this fellow is worthy to be praised. I'll praise him, I'll glorify him, Amen. I'll be his servant. చూడండి, మోషే ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు, దేవుడు గుణగణాలను చూశాడు, వెంటనే ఆయన ఆ తల వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ప్రభుని ఆరాధించాడండి. ప్రకటన గ్రంథంలో 4 జీవులు కూడా దేవుని మహిమను చూసినప్పుడు వెంటనే వారు ప్రభును పరిశుద్ధులను స్తుతిస్తూ ఉంటున్నారు. పౌలు గారు కూడా ఎప్పుడైతే నిజ సత్యాన్ని ఆయన తెలుసుకున్నాడు, తను కూడా దేవుని స్తుతించడం మానలేదండి. Amen, amen, amen. Amen. Someone can talk. సో బ్లెస్డ్ సెషన్ పాస్టర్. అసలు ఎలా అంటే మాటలు రావట్లేదు అసలు. ఇంకా అంటే గాడ్ ఇంత అంటే ఆయన సులువు ఇంత మంచితనం రియల్ గా జనరల్ గా మనం వింటా ఉంటాం కానీ నేనైతే ఎప్పుడు అంటే ఇంత డీప్ గా వింటారు పాస్టర్ గారిని. మెయిన్ గా ఏంటంటే జనరల్ గా అంటే నేను వెళ్ళిన కూడా ఆయన పాప క్షమాపణ అంటే మీరు పొందండి అలా జనరల్ గా అందరూ అంటూ ఉంటారు, అది అక్కడ వరకు ఉందని. సో అంటే ఇంత గాడ్ చేశాడు. సో మనకు ఇంత చేసిన తర్వాత కూడా మనం మన యొక్క సిన్ కోసం కానీ, సో మనం భయపడడం కానీ, సో ఇలాంటి అవసరం లేదు. ఎందుకంటే గాడ్ అన్ని క్లియర్ చేసి జస్ట్ మనకు అన్ని సిద్ధపాటు చేసి ఉంచాడు. సో మనం ఇంకా మన వే ఆఫ్ థింకింగ్ కానీ ఇలా కూడా మనం చేంజ్ అవ్వద్దు. సో మనం ఎప్పుడైతే ఈ విధంగా నూతనంగా నేర్చుకున్నటువంటి విషయం అంటే గాడ్ మన కోసం ఎంత చేశాడు, ఇంకా అంటే మానవునికి దేవునికి యుద్ధం ఎలాంటిది కూడా లేదు, ఇంకా అవసరం లేదు. అంటే దేవుడు ఆలయం మనకు కాబట్టి ఇలాంటి అంటే పాపం చేస్తే ఇది చెల్లించాలి, సో అలా ఇలా అనేసి మన యొక్క థాట్స్ మెయిన్ గా చేంజ్ చేసుకోవద్దు. ఎందుకంటే గాడ్ ఆల్రెడీ మన కోసం అన్ని సాక్రిఫైస్ చేశాడు. సో ఈ యొక్క సెషన్ లో నాకు మెయిన్ గా ఏది బాగా అనిపిస్తుంది మరి ఎగ్జాంపుల్ నుండి చాలా క్లియర్ గా అర్థమైంది మాస్టర్. మెయిన్ గా ఇక్కడ గాడ్
నీకోసం నేను ఇది చేశాను. సో నువ్వు అంటే అంటే మీ ప్లేస్‌లో ఇట్లా ఎప్పుడైతే మనం ఉంటామో నీకోసం ఆల్రెడీ నేను అన్ని సాక్రిఫైస్ చేశాను. సో నువ్వైనా నమ్మాలా అనేసి ఎప్పుడైతే ఒక పాస్‌బుక్ అంటే ఒక బైబిల్ చూపిస్తాడంటే ఇంత నేను చేసినప్పటికి కూడా నువ్వెందుకు నమ్మట్లేదు అన్నట్టు అంటే అక్కడ ఉండొచ్చు తనకి నీకోసం నేను చేశాను అనేసి అన్నప్పుడు ఎగ్జాక్ట్‌లీ ప్రూఫ్ చూపిస్తున్నాడు అంటే దేవుడు రియల్‌గా రక్తాన్ని ఎంత అర్పించాడో అర్థమవుతుంది పాస్టర్ గారు. సో ఇంత క్లియర్‌గా ఇంత ప్రూఫ్‌గా చూపిస్తున్నప్పటికీ రిలీజియన్‌గా చేయొద్దు. సొంతరంగా ఆలోచించకుండా సో మన వే ఆఫ్ థింకింగ్ కూడా అసలు మనము చేంజ్ అవ్వకుండా సో మనం దేవుడు ఇంకా ఎదగాలి కానీ సో ఇలాంటి థాట్స్ మనం మెయిన్‌గా రిలీజియన్ థాట్స్ అనేవి మనలో ఉండకూడదనేసి నేర్చుకున్నాను పాస్టర్ గారు. ఈ యొక్క సత్యాన్ని నేర్చుకునే ముందు కూడా ఇలాంటి దేవుడు చేసినటువంటి ఒక ప్రేమ ఏ విధంగా అయితే అంటే సాతాను ఎప్పుడు మనకు కళ్ళను క్లోజ్ చేస్తా ఉంటాడు కాబట్టి సో మనం వాటినన్నిటిని ఇంకా దేవుని ప్రేమ నేర్చుకున్నదే కాకుండా ఇతరులకు కూడా అదే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పొందండి అని అంటాం కాబట్టి ఇప్పుడు సిస్టంలో ఈ విధంగా నూతనంగా నేర్చుకుని ఈ యొక్క సత్యాన్ని కూడా ఇతరులకు తెలియచేయాలి. ఈ రెండు నుండి డిఫరెంట్ నేను నేర్చుకున్నాను పాస్టర్ గారు. రియల్లీ బ్లెస్డ్ పర్సన్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. Bless you, sister. Bless you. Only one was present in the class. Yes, Pastor గారు. Yeah, brother. సహోదరి చాలా విషయాలు తెలియజేసింది పాస్టర్ గారు. అందులో కొన్ని విషయాలు నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. మీరు అదే దేవుడు మన పాపములన్నీ కూడా క్షమించాడు అది చెప్పారు. అది ఆ విషయాల గురించి మేము నేర్చుకున్నాము. ప్రత్యేకంగా నేను బెరాలకు వెళ్ళినప్పుడు అక్కడ నాకు వైద్యంలో ఒక విషయం దేవుడు నాతో మాట్లాడారు పాస్టర్ గారు. అది మళ్ళీ అగైన్ మీతో ఈ రోజు నేను మళ్ళీ దేవుడు నాతో మాట్లాడారు. అది దేవుడు ఈ లోకానికి వచ్చింది ఆది కాండంలో ఆదాము హవ్వ అదేవిధంగా మనుషునికి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎప్పుడైతే పెంచబడిందో వారు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఆ తప్పిదాన్ని దేవుడు తిరిగి ఆ పాపమును క్షమించి దేవునికి తండ్రికి మనకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తిరిగి నిర్మించి ఆ పాపపు అనే తెరను తొలగించాడు అనే విషయాన్ని నేను అక్కడ నేర్చుకున్నాను. తిరిగి ఈ ఉదయకాల సమయంలో ఆ మాటలు మీ ద్వారా విన్నప్పుడు అగైన్ ఐ ఫీల్ సో హ్యాపీ పాస్టర్ గారు. సో మళ్ళీ దేవుడు నాతో మాట్లాడే ఆ విషయాన్ని బట్టి నిజంగానే దేవుడు మతాన్ని స్థాపించే కొరకు రాలేదు కానీ దేవుడు ఆ కోల్పోయినటువంటి సంబంధాన్ని ఆ రిలేషన్షిప్ ని తిరిగి రీబిల్డ్ చేయడానికి వచ్చాడు. మన పాపంలన్నీ ఎప్పుడో క్షమించాడు అనేది విషయాన్ని నేను నేర్చుకున్నాను పాస్టర్ గారు. Thank you so much. I really felt happy. Praise God. God bless you. Oh, 6:42. So, Pastor, anyone wants to talk? Or Pastor will pray. ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? I'm sorry, I took 12 minutes extra. Brother Rajesh, talk. Yeah. ఫాస్ట్ గా చెప్తాను ఫాస్ట్ గా. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. సో ఈరోజు మనం అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. సో మనం ఎన్ని వర్తమానాలు వింటున్నాం అనేది కాదు కానీ మన మైండ్ సెట్ మనం మార్చుకోవాలి. సో అన్ని విషయాల్లో కూడా ఈరోజు చక్కగా సో మనం ఈరోజు నేర్చుకున్న విషయాలు ఎప్పుడు కూడా ఇంకా విని వదిలేసేవారు మనం కాదు కానీ మనం ఎప్పుడు కూడా అదే మైండ్ సెట్ తో ఉండి మన చుట్టూ ఉన్నటువంటి వారు కూడా ఎటువంటి స్థితిలో ఉంటున్నారు సో మన వారికి తెలియచేసే స్థితిలో కూడా మనం ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐజియా చాప్టర్ 40 వర్సెస్ 1-3 నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం ఏంటంటే ఇంకా పాపం అనేటువంటి యుద్ధం మనలో లేదు. ఇంకా దేవుడు ఆల్రెడీ ఆ పాపాన్ని నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఇంకా సిన్ఫుల్ లైఫ్ ఏ రీతి కూడా మనలో లేదని మనం గ్రహించు వారమై ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. లూకాసు వార్తలో నుంచి మనం నేర్చుకుంటే ఆ పాపాల నుంచి విడుదల పొందిన తర్వాత ఏ రీతిగా అయితే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు విడుదల పొందితే ఏ రీతిగా అయితే ఫ్రీడమ్ వచ్చి సంతోషిస్తారో
సో మనం కూడా ఇంకా అటువంటి లైఫ్ లేదు. మనకి ఉన్న విధానం బట్టి మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. ఆ పాపం నుంచి అన్నిటి నుంచి విడిపించాడు కాబట్టి లూకాసు సువార్త 2వ అధ్యాయం 5-14 వచనాల ప్రకారం మనం ఎల్లప్పుడూ కూడా ఇంకా దేవునిలో సంతోషించు వారమై మనము ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. సో అదే రీతిగా యోహాను సువార్తలో 3:16-18 వచనాలు వర్సెస్‌లోంచి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏందంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతది. తన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడు. ఇక్కడున్నటువంటి విధానం బట్టి సొంత కుమారుని అనుగ్రహించి మన పాపాలన్నీ కూడా క్షమించాడు. ఎందుకంటే రోమ 3:28 ప్రకారం అందరూ కూడా పాపం చేశారని వాక్యం సెలవిస్తుంటున్నది. అయితే ఉన్న విధానం బట్టి మనకు సొంతంగా మనం చేసేటువంటి క్రియల ద్వారా మనం నీతిమంతులం అవ్వలేము. కానీ కేవలం దేవుడిచ్చినటువంటి ఉచితమైనటువంటి ఆ యొక్క రక్షణను మనం స్వీకరించాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. అదే రీతిగా మీకా 7వ అధ్యాయం 18-19 వచనాల్లో కూడా మనం చూస్తే ఆ పాపాలన్నిటిని కూడా దేవుడు ఎక్కడ రోమ 3:28లో ఉన్న ప్రతి పాపాలన్నిటిని కూడా దేవుడు ఆల్రెడీ మనల్ని క్షమించాడని మనం నేర్చుకుంటూ వచ్చాం. సో మత్తయి 26:28లో కూడా మనం చూస్తూ వచ్చాం. ఏంటంటే అనేకులకు చిందించినటువంటి రక్తం అనగా అనేకులంటే అందులో మనం కూడా ఉంటున్నాం. మనమందరం కూడా విమోచించబడ్డాం. ఆ యొక్క రక్తంలో మనమందరం కూడా కడగబడ్డాం. మన పాపాలన్నీ కూడా క్షమించబడినాయి. అయితే మనం కూడా గ్రహించాలి ఏందంటే, ఇంకా మన ఫ్యామిలీలో కావచ్చు, లేకుంటే ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. సో ఎంతమంది ఈ యొక్క ట్రూత్‌ని తెలుసుకోలేకున్నారు. సో ఎంతమంది ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి ఈ యొక్క క్రైస్తవులమని చెప్పుకుంటూ రియల్‌గా క్రీస్తును ధరించుకోకోకుండా జీవిస్తుంటున్నారు. వారందరికి కూడా మనం ఏంటంటే ఈ యొక్క కనువిప్పును కలిగించే రీతిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని వారికి బోధించే వారుగా కూడా ఉండాలి. మనకు ఆ కాన్షియస్ ఉన్నప్పుడు. సో ఇక ఉన్నటువంటి ఈ యొక్క అన్నిటిని కూడా మనం చూస్తూ అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో కూడా మనం చూస్తే ఏదైతే దేవునితో ఫెలోషిప్ కోల్పోయామో ఆ రిపెంట్ అనేది మనం చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి యాక్ట్స్ చాప్టర్ 38 వర్సెస్‌లో మనం అక్కడేంటంటే రిపెంట్ అంటే మనం ఇంకా ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన నుంచి మనం మారుమనస్సు పొంది, మారుమనస్సు అంటే ఏదో కాదు గానీ, దేవుడు మన కొరకు ఏదైతే చేశాడో వాటిని జ్ఞాపకం చేసుకొని, ఆ ఫెలోషిప్‌లో మనము దేవునితో తిరిగి మనం అంటు కట్టబడి మనం ముందుకెళ్ళినప్పుడు మనము దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 38, 39 వచనాల్లో కూడా మనం చూస్తే, కేవలం ఆయన ద్వారా మాత్రమే ఈ లోకంలో ఎవరి ద్వారా కాదు గానీ, ఓన్లీ గాడ్ అని మనం చూస్తూ వచ్చాం. దేవుని ద్వారా మాత్రమే మనం ఇవన్నీ కూడా ఆ బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటాం. మనమేదో నీతి క్రియలు చేస్తామని కాదు గానీ, దేవుడే మన కొరకు సమస్తాన్ని చేశాడు. సో, మనం ఇంకా తిరిగి పాపంతో పోరాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ, మనం దేవునిలో సంతోషించే విధానం బట్టి మనం ముందుకెళ్ళాలని ఈ యొక్క సెషన్ ద్వారా నేర్చుకుంటూ వచ్చాం. థాంక్ యూ పాస్టర్ గారు. థాంక్ యూ అక్క. థాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. సమయం లేదు కాబట్టి ఫాస్ట్‌గా చెప్పేసారు పాస్టర్. No problem. First now you can pray. Praise God. Hallelujah. Hallelujah. Thank you, Daddy. Thank you, Daddy. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి. ఈ యొక్క మంచి చక్కటి సమయాన్ని మాకు అనుగ్రహించావు. ఈ నూతన దినాన్ని నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా ప్రత్యేకంగా నా ప్రభా మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించి అయ్యా నీ కృప చూపించి ఈ దినాన నీ ప్రేమను ప్రభా మరొకసారి నా ప్రభా తండ్రి మేము గుర్తించడానికి నువ్వు చూపించిన కృపను బట్టి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు ఇంతవరకు మాతో మీరు మాట్లాడారు ప్రభా. నీకు వందనాలు అయ్యా తండ్రి. మరి సువార్త యొక్క హృదయం అయ్యా తండ్రి మీరు మా కొరకు అయ్యా చేసిన త్యాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఈ తండ్రి మరి మా ఇంతవరకు నైనా మరి పాపము విషయము తండ్రి ఆ యొక్క పాపము మానవుడికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క పాపం అనే యుద్ధమును ప్రభా మీరు తొలగించి అయ్యా నీ సిలువ రక్తం ద్వారా నాయన ఆ వెల ఇచ్చి మీరు కొన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. అయ్యా మరి ఇప్పటి వరకు మరి పాపం విషయంలో ప్రభా అయ్యా పశ్చాత్తాపడాలి మారు మనసు పొందాలి అన్న ఆలోచనే ప్రభా. కానీ అయ్యా తండ్రి ఆ పాపం అంతా కూడా మీరు రెండంతలుగా వెల చెల్లించి ఆ యుద్ధమును మా నుండి తొలగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఇక పాపపు భారం ఆ కాడికి ఏది కూడా మా పైన లేకుండా దానంతా కూడా నీ యొక్క అయా సిలువ రక్తంలో అయ్యా మీరు మా కొరకు నాయన వెల ఇచ్చి కొన్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆ యొక్క పాపాన్ని తొలగించినందుకు కడిగి వేసినందుకు అయ్యా తండ్రి ప్రభానికి లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక ఎన్నడూ కూడా నాయన పాపము విషయంలో ఆలోచన ఇంకా పాపంలో ఉన్నాము ఇక తీర్పులోకి మేము వస్తామన్న ఆలోచన ఇక లేకుండా తండ్రి మా కొరకు నీ రక్తాన్ని చిందించినందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం డాడీ. నీకు వందనాలు తండ్రి. మీరు చూపించిన ప్రేమ మీరు చూపించినటువంటి నాయన ఈ దయ కనికరము మా పట్ల మీరు చూపించినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు
వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఇది నా అనేకమైనటువంటి విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆ యుద్ధాన్ని తొలగించి ప్రభా అయ్యా తండ్రి భూమి మీద మనుషులందరికీ కూడా సమాధానం అని దేవదూతలు ఏ రీతిగా నేను స్తుతించాయో యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3 వచనాల ద్వారా మీరు అద్భుతంగా మీరు మాతో మాట్లాడారు ప్రభా, నీకు వందనాలు అయ్యా. ఇంకా మేము ఎన్నో కాలంలో ప్రభా ఇంకా అజ్ఞానంలో మా కళ్ళు తెరవబడక అయ్యా తండ్రి ఇంకా గురుడితనంలోనే మేము జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో అయ్యా మీరు నీ వాక్యపు సత్యపు వెలుగులో మా యొక్క మనోనేత్రాలు తెరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి మేము ఇక పాపులం కాదు, ఏ పాపం కూడా మమ్మల్ని ఏలట్లేదు. ఇదిగో మేము పరిశుద్ధులము, నీలో నీతిమంతులము అయ్యా. మీ యొక్క హస్తాలతో మమ్మలను రెండంతలుగా అయ్యా మీరు వెలచి కొన్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. మీరు మమ్మల్ని ఇంతగా బ్లెస్ చేసినందుకు నీకు వందనాలు ప్రభా. నీ కృప చేత నీ దయ చేత మమ్మల్ని అందరినీ కూడా నా ప్రభా విడిపించి విమోచననిచ్చినందుకు, తండ్రితో మమ్మల్ని ఐక్యపరిచినందుకు, సమాధాన పరిచినందుకు, ఆ నిత్య రాజ్యాన్ని ప్రభా తండ్రి అయ్యా నీలో మేము చూసే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. తండ్రి నీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు లెక్కలేని వందనాలు చెల్లిస్తూ నీ ప్రేమ అయ్యా సిలువలో మీరు మా కొరకు చూపించిన మంచితనం అంతా కూడా ఇది నాన్న గుర్తు చేసుకొని అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ధన్యతను మా అందరికి మీరు అనుగ్రహించినందుకు సమస్త మహిమ నీకే చెల్లిస్తూ అలెక్స్ సార్ గారిని వారి కుటుంబాన్ని నామంలో బ్లెస్ చేస్తుంటున్నాం ప్రభా. మా టీంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ వాక్యపు వెలుగులో సత్యంలో మమ్మల్ని నడిపించి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనన్న వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మాలో ఉన్న ఆ యొక్క రిలీజియన్ మైండ్ అంతా కూడా మీరు తొలగిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీతో ఒక సన్నిహితమైన సంబంధాన్ని మీరు కలిగిస్తున్నందుకు, ఆ గొప్ప రిలేషన్షిప్ నైనా నీతో కలిసి ఉండడానికి మీరు ఇచ్చినటువంటి ఇక బైబుల్ని బట్టి, వాక్యాన్ని బట్టి సమస్త మహిమ నీకు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. అయ్యా దినదినము కూడా ఇంకా వాక్యపు వెలుగులో మేము నడుచుకుంటూ అయ్యా తండ్రి అయ్యా మేము నీ కొరకు మహిమకరంగా జీవించే కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు సమస్త మహిమ చెల్లిస్తూ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క అవసరతలు తీర్చి అయ్యా దినదినము క్షేమాభివృద్ధిని కలిగించి అయ్యా ప్రేమ, కనికరము, అయ్యా సమాధానము మాలో విస్తరించును గాక నా ప్రభా. విస్తరించుటకు నీ కృప దయచేస్తున్నందుకు నీకు సమస్త మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. 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 Love of God the Father, grace of Lord Jesus Christ, communion, fellowship of Holy Spirit be with us to understand this agape love of God towards us. Amen. 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 God loves you